హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఓఎంఎన్ఎస్ అకాడమీ. ఈరోజు మనం 10 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలను చూద్దాం. ఇటీవల నీతి ఆయోగ్ సిఇఓ సుమన్ బేరీ ఎలక్ట్రానిక్స్ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్ అనే ఒక నివేదిక విడుదల చేశారు. దీని ప్రకారం 2030 నాటికి భారత్ ఎలక్ట్రానిక్స్లో ఎన్ని బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని వెల్లడించారు. 1000, 500, 250, 750. $500. ప్యారిస్లోని గ్రేవిస్ మ్యూజియం ఏ బాలీవుడ్ నటుడి పేరు చిత్రంతో ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేసింది? సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్. షారుఖ్ ఖాన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా ఉందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తెలిపింది? 9%, 6%, 8%, 7%. జంషెడ్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్ పుస్తక రచయిత ఎవరు? ఆర్. గోపాలకృష్ణన్, హరీష్ భట్, నారాయణ్ ద్వివేది. 1 and 2. 1 and 2. ఆర్. గోపాలకృష్ణన్, హరీష్ భట్. ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు థామస్ ముల్లర్ ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి రిటైర్డ్ అయ్యారు. అతడు ఏ దేశానికి చెందినవారు? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్, జర్మనీ. జర్మనీ. ఏషియాలో మొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ఫ్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభమైంది? ఫరీదాబాద్, హర్యానా, చండీగఢ్, పూణే, మహారాష్ట్ర, హైదరాబాద్, తెలంగాణ. ఫరీదాబాద్, హర్యానా. శుద్ధ ఇంధనం, సెమీకండక్టర్లు, టెలికాం రంగాల్లో సహకారం కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? బ్రిటన్, రష్యా, కెనడా, చైనా. బ్రిటన్. భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రణాళిక సిద్ధం చేశారు? రష్యా, చైనా, అమెరికా, జర్మనీ.
చైనా 142వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సమావేశంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా భారత్ నుంచి ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? పీటీ ఉష, పీవీ సింధు, సానియా మిర్జా, నీతా అంబానీ. నీతా అంబానీ. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో గిరిజనులకు వైద్యాన్ని అందించేందుకు కంటైనర్ ఆసుపత్రిని ఇటీవల ప్రారంభించారు? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ. తెలంగాణ. ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాళటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు SSOMNS అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.